హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిరి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే, ఒక టైంలో అనేవారు అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గురవంతురాలు అనేవారు. ఆ రోజులు ఏంటంటే అత్తకి కోడలికి పడేది కాదు, ఇద్దరు గొడవలు పడేవారు అనుకునేవారు. ఈ రోజుల్లో ఆ ఇబ్బంది లేదు. ఎందుకంటే అబ్బాయిలు జాబ్ చేస్తున్నారు, అమ్మాయిలు జాబ్ చేస్తున్నారు. చక్కగా వాళ్ళకి కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అలాగే ఇద్దరు ఉద్యోగాలు మళ్ళా వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు, అత్తగారు వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు. వాళ్ళు చక్కగా ఏమన్నా పండగకి వస్తున్నారు, 2 రోజులు అత్తగారింటి దగ్గర ఉంటున్నారు, చక్కగా సరదాగా ఉంటున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలాగే అత్తగారు మామగారు వాళ్ళు కూడా కోడల దగ్గరికి వెళ్తున్నారు, కొడుకింటికి. అక్కడ వాళ్ళు 2 రోజులు 3 రోజులు ఉంటున్నారు, సరదాగా ఉంటున్నారు, వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. కానీ ఆ రోజుల్లో ఎక్కువ గొడవ పడేవారంట. అత్తగారు కోడళ్ళు ఎక్కువ గొడవ పడేవారు. ఆవిడ చెప్పింది ఈవిడికి నచ్చేది కాదు, ఈవిడ చెప్పేది ఆవిడకి నచ్చేది కాదు, అలా ఉండేవారు. ఒక్కటండి, నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు అత్తగారు ఒకప్పుడు కోడలే కదా. ఒక్క నిమిషం ఆవిడ ఇవ్వ నేను కోడలకు వచ్చేదాన్ని, నేను ఇబ్బంది పడేదాన్ని, నా కోడలు ఇబ్బంది పడకూడదని అత్తగారు ఆలోచిస్తే ఆ గొడవలు ఉండవేమో నా ఉద్దేశం. అలాగే కోడలు రేపొద్దున అత్తగారు అవ్వాల్సిన ఆవిడే కదా. ఆవిడ కూడాను రేపొద్దున్న నేను కూడా అత్తగారిని అవుతాను కదా మా అత్తగారిలాగా. అలాగే మా అత్తగారితో శుభ్రంగా ఉండి ఏ గొడవలు లేకుండా ఉంటే శుభ్రంగా ఉంటుంది అనుకుంటే ఆ గొడవలు ఉండవు. ఈ రోజుల్లో అయితే అత్త కోడళ్ళు చాలామంది బాగుంటున్నామని చెప్తున్నారు, చాలా బాగా కూడా ఉంటున్నారు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉండట్లేదు, ఎవరికాళ్ళు ఉంటున్నారు కాబట్టి, ఎవరి ఇష్టం మీద వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఏదైనా మనం ఆలోచించే ఆలోచనలు బట్టే ఉంటుందండి. ఈరోజు అత్తగారు, అంతకుముందు కోడలు, ఇప్పుడు కోడలు, తర్వాత అత్తగారు. అంతేనంటారా? ఆలోచించండి.